హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. నిరుద్యోగుల పాలిట శాపంగా మారింది మైండ్ స్పార్క్. మెడికల్ కోడింగ్ జాబ్స్ ఇప్పిస్తామని గప్పాలు కొట్టి కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఒక్కో నిరుద్యోగి నుంచి 2 లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తుంది. 80 నుంచి 100 మంది వరకు నిరుద్యోగులు ఉండొచ్చు. వాళ్ళ నుంచి లక్షలు వసూలు చేసిన మైండ్ స్పార్క్ కంపెనీ మెంటర్ శ్రీకాంత్ జోషి రాత్రికి రాత్రే పరారయ్యాడు. దీంతో మాదాపూర్ పోలీసులను ఆశ్రయించారు బాధితులు. శ్రీకాంత్ జోషితో పాటు దిలీప్ శివారెడ్డిపై ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు బాధితులు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. శాలిని, మైండ్ స్పార్క్ సాఫ్ట్వేర్ కంపెనీ నిరుద్యోగులకు సంబంధించి వారిని ఆసరాగా చేసుకొని ఇక వారి నుంచి పెద్ద ఎత్తున డబ్బులు దండుకొని ఇప్పుడు వెళ్ళిపోయారు. కంపెనీ మూసేసి వెళ్ళిపోయారు. నిరుద్యోగులందరూ కూడా కంపెనీ దగ్గర కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. మా డబ్బులు మాకు ఇవ్వాలని చెప్పేసి కూడా అంటున్నారు. అసలు ఏం జరిగిందంటే, ఈ యొక్క మైండ్ స్పార్క్ సాఫ్ట్వేర్ కంపెనీ మెడికల్ కోడింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ దాదాపుగా 100 మంది దగ్గర 1 లక్ష నుంచి 2 లక్షల వరకు కూడా డబ్బులు వసూలు చేశారు. ఇక వారిని 100 మంది దగ్గర డబ్బులు వసూలు చేసిన తర్వాత ఉద్యోగం ఇవ్వండి, ఎప్పుడు ఇస్తారని చెప్పేసి ఆ కంపెనీ చుట్టూ నిరుద్యోగులు ప్రతిరోజు ఉదయం 10 గంటలకు వచ్చి సాయంత్రం 6 గంటల వరకు కూడా అక్కడే కూర్చొని ఉంటున్నారు. ఇక వచ్చిన ప్రతి వారికి కూడా రేపు మీకు జాబ్ కన్ఫర్మ్ అవుతుంది, లేదంటే కొంతమందికి ఎల్లుండి కన్ఫర్మ్ అవుతుంది, లేకపోతే ఒక వారం రోజులు ఆగండి, నెల తర్వాత మీకు కన్ఫర్మ్ అవుతుంది అని చెప్పేసి దాదాపు ఇలా 100 మందిని కూడా ఏదో ఒక రకంగా వారికి జాబు రేపు మాపని చెప్పేసుకుంటా ఆ కంపెనీ చుట్టూ కూడా తిప్పుకున్న తర్వాత దాదాపుగా 100 మంది అప్పటికే వాళ్ళకందరికి అనుమానం కలుగుతుంది. ఎందుకంటే దాదాపుగా ఒక్కొక్కరు 2 లక్షల వరకు కూడా ఇచ్చారు. ఎందుకంటే మెడికల్ కోడింగ్ లో ఉద్యోగం అంటే దాదాపుగా 1 లక్ష రూపాయల జీతం వరకు వస్తుందని చెప్పేసి నిరుద్యోగులందరూ కూడా ఆశించారు. వారు కూడా అంతే స్థాయిలో వారిని మభ్యపెట్టారు. ఇక వాళ్ళని నమ్మి నిరుద్యోగులందరూ కూడా 2 లక్షలు ఇచ్చారు. ఇక వారు రోజు ఈ విధంగా తిప్పుతుండడం తోటి వాళ్ళకి అనుమానం వచ్చి వారందరూ ఒక్కసారిగా ఆ కంపెనీ దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి తెలుసుకుందామని చెప్పేసి వెళ్ళిపోయేసరికి ఆ సాఫ్ట్వేర్ కంపెనీ మైండ్ స్పార్క్ సాఫ్ట్వేర్ కంపెనీ రాత్రికి రాత్రే మొత్తం తాళాలు వేసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ పెట్టారు. ఎవరైతే ఫస్ట్ కన్సల్ట్ అయ్యారు, అంటే నిరుద్యోగులకి ఇట్లా మెడికల్ కోడింగ్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి ఎవరైతే ఫస్ట్ నిరుద్యోగుల్ని ఆసరాగా చేసుకొని కాల్స్ చేశారో ఇక ఆ నెంబర్ స్విచ్ ఆఫ్ పెట్టారు. ఇక వాళ్ళకి సంబంధించినటువంటి వారు ఎవరు కూడా అక్కడ అందుబాటులో లేరు. ఇక చేసేది ఏం లేక వారందరూ కూడా అక్కడే కూర్చొని నిరసన తెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది కొత్త ఏం కాదు. హైదరాబాద్ లో చాలా చోట్ల ఇలాంటి కంపెనీలు, మోసపూరిత కంపెనీలను నమ్మి చాలా మంది నిరుద్యోగులు మోసపోయారు. అది మోసపోయామని గ్రహించిన తర్వాత ఇంకోసారి ఇలా ఎవరు కూడా నిరుద్యోగులు మోసపోవద్దని చెప్పేసి కూడా ఎన్నో అవేర్నెస్ కార్యక్రమాలు కూడా చేపట్టారు. కానీ నిరుద్యోగులు మరోసారి ఈ విధంగా 1 లక్ష నుంచి 2 లక్షల వరకు కూడా ఇచ్చి ఉద్యోగాల కోసం ఆశపడ్డటువంటి నిరుద్యోగులు ఇవాళ మోసపోయామని గ్రహించిన తర్వాత మా డబ్బులు మాకు ఇప్పించండి అని చెప్పేసి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్లు ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కాబట్టి శ్రీకాంత్ జోషితో పాటుగా దిలీప్ శివారెడ్డి పైన కూడా వాళ్ళు కంప్లైంట్ చేశారు. ఇది మైండ్ స్పార్క్ సాఫ్ట్వేర్ కంపెనీలో మేమే యజమానులమని కూడా చెప్పుకున్నారు. వారిని నమ్మి 100 మంది 1 లక్ష నుంచి 2 లక్షల వరకు కూడా డబ్బులు కొందరు ఆన్లైన్ పేమెంట్ చేశారు, మరి కొందరు క్యాష్ రూపంలో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక మాదాపూర్ లో ఉన్నటువంటి క్యాపిటల్ పార్క్ దగ్గర నిరుద్యోగులందరూ కూడా అక్కడికి జమ అయ్యారు. ఇక అక్కడ అందరూ కూడా ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మాదాపూర్ పోలీస్ స్టేషన్ కి వీళ్ళందరూ కూడా వెళ్ళి కంప్లైంట్ చేశారు. మొత్తం అయితే కంప్లైంట్ రిజిస్టర్ అయింది. కేసు నమోదు చేశారు. ఖచ్చితంగా వారు నిరుద్యోగులు ఒకటే చెప్తున్నారు, మా డబ్బులన్నా మాకు ఇవ్వండి, లేదంటే ఇవాళ అప్పులు చేసుకొని మరి ఈ 1 లక్ష నుంచి 2 లక్షలు కూడబెట్టుకొని ఇవాళ మెడికల్ కోడింగ్ లో ఉద్యోగాలు వస్తాయేమో అని ఆశతోటి మేము డబ్బులు వారికి ఇవ్వడం జరిగింది. కానీ వారు దాదాపుగా నెల 2 నెలల నుంచి తిప్పుకుంటూ 2 నెలల నుంచి తిప్పుకుంటూ ఒక్కరోజు రాత్రికి రాత్రి ఇట్లా కంపెనీ మూసేసి వెళ్ళిపోయారు. కాబట్టి వారు ఎవరో కూడా మాకు తెలుసు అని చెప్పేసి కూడా కొన్ని పేర్లు చెప్పారు. వారిలో శ్రీకాంత్ జోషి, దిలీప్ శివారెడ్డి అని కూడా చెప్పారు. కాబట్టి ఇక వారిపైన కేసులు నమోదు చేశారు. వారు ఎక్కడ ఉన్నారో ఎతికే పని పోలీసులు కూడా చేస్తున్నారు. నిరుద్యోగులు అయితే ప్రస్తుతం అయితే మాదాపూర్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉండి ఖచ్చితంగా మా డబ్బులు తిరిగి ఇచ్చేంత వరకు కూడా మేము ఇక్కడి నుంచి కదిలేదని చెప్పేసి కూడా స్టేషన్ ముందు కూర్చొని నిరసన తెలుస్తున్నటువంటి పరిస్థితి అక్కడ ఉంది. రైట్, థ్యాంక్ యూ సైదులు. మేము మైండ్ స్పార్క్ ని ట్రస్ట్ చేసి మైండ్ స్పార్క్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యాము. జాయిన్ అయినాక వాళ్ళు ఎగ్జామ్ పెడతాను అని చెప్పి ల్యాగ్ చేసుకుంటూ వచ్చారు. యాక్చువల్గా ఆగస్ట్లో పెట్టాల్సిన ఎగ్జామ్ డిసెంబర్ దాకా తీసుకొచ్చారు. నవంబర్ 29th కి మమ్మల్ని రమ్మన్నారు. మేము కాల్ చేసాం, సార్ మేము ఇలా వస్తున్నాం అది ఇది అని చెప్తే రండి స్లాట్స్ కూడా బుక్ చేస్తాను అన్ని చెప్పారు. చెప్పి నైటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని పరారీ
ఆల్మోస్ట్ 80 to 100 మెంబర్స్ కట్టారు. ఒక్కొక్కరు 1 lakh to 2 lakhs దాకా కట్టారు. శ్రీకాంత్ జోషి మెంటర్ కి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మా ద్వారా ఆ గ్రూప్ లోనే మెసేజ్ చేశాడు మాకు. ఏదైతే ఫస్ట్ ఇంటర్న్షిప్ గ్రూప్ క్రియేట్ చేశారో అందులోనే సిపిసి ట్రైనింగ్ శ్రీకాంత్ జోషి 3 months అన్నారు. అది కూడా దానికి 15,000 కలెక్ట్ చేశారు. ఇంకా ఒకవేళ ఎగ్జామ్ ఫీజు 1 attempt కి అయితే 72,000 అన్నారు. 2 attempts కి అయితే 62,000 అన్నారు. వన్ అటెంప్ట్ 62, 2 attempts కి 72,000 కలెక్ట్ చేశారు. కలెక్ట్ చేసిన తర్వాత 3 months అన్నారు. మాకు కోచింగ్ అలానే జరుగుతూ ఉంది. ఫస్ట్ బ్యాచ్, నేను సెకండ్ బ్యాచ్. అలాగే 5 batches విత్ ఇన్ 4 months లో వాళ్ళు 5 batches క్రియేట్ చేశారు. అందులో ఒక్కరికి కూడా ప్లేస్మెంట్ రాలేదు, జాబ్ రాలేదు, మాకు ఎగ్జామ్ కూడా రాయనియలేదు. వాళ్ళు ఏమన్నారంటే స్టార్టింగ్ మీకు ప్లేస్మెంట్ రాకపోతే మనీ రీఫండ్ వస్తుంది అని చెప్పారు. మళ్ళీ తర్వాత ఖచ్చితంగా ప్లేస్మెంట్ గ్యారంటీ అని కూడా చెప్పారు. మాకు ఇంకా 3 months దాటిపోతున్న కొద్దికి ఇంకా అవ్వట్లేదు ఏంటి సార్ అని మళ్ళీ అడిగితే నేను అలా అవైలబుల్ లేదు, దుబాయ్లో ఉన్నాను, అది ఇది అని జరిపారు. మేము మైండ్స్ పార్క్ ని ట్రస్ట్ చేసి మైండ్స్ పార్క్ లో